కి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దైవజనమ, ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, దేవుడు మన బ్రతుకులో మరొక నూతనమైనటువంటి నెలలో అనగా ఈ 2024వ సంవత్సరంలో 9 నెలలు తన కృపలో మనలను కాపాడి 10వ నెల ఈ 2వ తారీఖులోనికి దేవుడు మనలను ప్రవేశపెడుతూ వచ్చాడు కదా. ఈ 9 నెలలు తన కృపలో కాపాడినటువంటి దేవాతి దేవునికి స్తుతి మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. బిడలారా, ఈరోజు ఉదయకాల సేవలో చక్కని మాట మనం యోహాను సువార్తలోంచి 14వ అధ్యాయంలో ప్రత్యేకమైన మాట 27వ వచనం నుంచి మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన చక్కని మాట. 14వ అధ్యాయం 27వ వచనం అంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట చెప్తూ వచ్చారు. ప్రియులరా, మాట ప్రత్యేకించి ఏమని మీతో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే, యేసు ప్రభు వారు చెప్పిన చక్కని మాట. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటూ వచ్చారు. ఏం కావాలి ఈ రోజుల్లో? మానవుడు దేనికోసం వెతుకుతున్నాడు అంటే శాంతి కొరకు. బైబిల్ పరిభాష ప్రకారంగా మనం చూస్తే శాంతి అంటే సమాధానము అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. శాంతి అంటే సమాధానం. దేవుని బిడలారా, శాంతి సమాధానాలు, మనసుకు శాంతి లేక కుటుంబములో సమాధానం లేని పరిస్థితుల్లో లోకం కనబడుతుంది. దేవుని బిడలారా, అయితే అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, నేను నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోయే ముందుగా చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఇవి. దైవజనమా, నేటి దినాల్లో నిజంగా లోకంలో మానవుడు అన్నీ కలుగున్న, వెండి బంగారాలు కావచ్చు, ధనధాన్యములు కావచ్చు, లేకపోతే మేడమిద్దలు కావచ్చు, కారులు కావచ్చు, బండ్లు కావచ్చు, కావలసినవి అన్నీ ఉన్నా, బంధుమిత్రులందరూ ఉన్నా, రక్త సంబంధులు ఎందరో ఉన్నా, కొదువై ఉన్నది ఏంటో తెలుసా? మనసుకు శాంతి లేదు, కుటుంబములో సమాధానము లేదు. దానిని పోగొట్టుకొని మానవుడు దాని కొరకు ఎన్నో బిడలరా, ఎంతో ఖర్చు పెట్టినా, ఎన్నో సంపాదించినా కూడా శాంతిని, సమాధానాన్ని సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకోసమే ఏమని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దైవజనమ, సమాధానం ఎవరు అనుగ్రహిస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. బైబిల్లో ఓ భక్తుని గురించి, దావీదు గారి గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, అంటాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అనే మాట 23వ కీర్తన 2వ వచనంలో చూస్తాం. దావీదు భక్తుని జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయనకి ఎప్పుడూ కూడా శారీరకంగా పోరాటాలే, యుద్ధాలు జరిగేది వేరు, కానీ తన మామ అయినటువంటి సౌలు ద్వారా తరుమబడ్డాడు. తర్వాత కుమారుడైనటువంటి అభిషాలం ద్వారా కూడా ఎంతగానో ఆయన తరమబడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, నేనంటాను, శాంతి లేనటువంటి స్థితిలో కూడా ఆయన అంటున్నాడు, ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సవిలో వాక్యం వింటున్న దైవజనమ, దేవుని పేరట ఏమని జ్ఞాపకం చేస్తానంటే, కొంతమంది రోగాలు పాలైపోయి
నాకేంటి ఈ రోగం కుదుట పడట్లేదు, పోవట్లేదు అని చెప్పి మనసులో శాంతి లేక, నెమ్మది లేక బ్రతుకుతూ ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? దావీదు భక్తుడు 4వ కీర్తన మొదటి మాటలో ఏమంటాడు తెలుసా? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నేను ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే అని మాట్లాడుతూ వచ్చాడు. అయితే అలా దేవుని మీద ఆధారపడిన వాడు గనుక దావీదు, ఆయన అంటున్నాడు కదా, ఆయన దేవుని మీద ఆధారపడినాడు గనుక ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్కు వింటున్న దైవజనమా, ఇదిగో తప్పకుండా నువ్వు ఏ విషయంలో శాంతి లేక, ఏ కారణం చేత సమాధానం లేక, ఇదిగో లోకం వైపు నువ్వు చూస్తున్నావు, దేవుని వైపు చూడు. దావీదు భక్తునికి లాగా నువ్వు ఆయన తట్టు చేతులు ఎత్తినట్లయితే నా ప్రభు నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. లోకం ఇచ్చినట్లుగా ఆయన అనుగ్రహించట్లేదు, కానీ ఆయన ఏం చేస్తానంటున్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నాడు గనుక. అందుకే మత్తయి సువార్త 11:28 యేసయ్య ఏమన్నారు? ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అని ప్రభు చెప్తూ వచ్చాడు కదా. ఈ ఉదయకాలపు వేళ యేసయ్య దగ్గరకు రా. నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం, నీ మనసులో ఉన్నటువంటి అశాంతి తీసివేసి శాంతినిచ్చి, కుటుంబములో సమాధానం ఇచ్చి, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు శాంతి సమాధానం అనుగ్రహించడం కొరకే ప్రభువారు ఏమయ్యారు తెలుసా? గొల్గొతా కొండపైన మండుటెండలో సిలువమ్రాను పైన నిలువెల్ల నలిగిపోయాడు. ఆయన రక్తమంతయు కూడా కార్చాడు. ఆయన నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచి ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు గనుక ఆయన దగ్గరకు వచ్చి శాంతిని, సమాధానాన్ని పొందుకుందుముగాక. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దానం మా జీవితాలలో మీరు నెరవేర్చుతురండి, సహాయం దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలనైనా ఈ సవిలో మా ప్రభు ఎందరు బిడ్డలు నీ మాటలు వింటూ శాంతి లేక, సమాధానము లేక మీ తట్టు ఎదురు చూస్తున్నారు, అట్టి వారందరికీ సమాధానము, శాంతిని మీరు కలుగు చేసి దీవించుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.